నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో అంటే పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడని రీసెంట్గా తెలుగు మహాసభలో అక్కడ ఏకంగా యాంకర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని చెప్పడం, వెంటనే పక్కకి వెళ్ళిపోయి తలపట్టుకొని వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం. అసలు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి పేరు సరే అల్లు అర్జున్ గారు మర్చిపోయారంటే ఏవో అనుకోవచ్చు, కానీ ఒక మహాసభలు హోస్ట్ చేస్తున్న యాంకర్ మర్చిపోవడం ఏంటి? ఇది నిజంగా మర్చిపోయాడా లేదా దీని వెనకాల ఏదన్నా బీఆర్ఎస్ స్కెచ్ ఉందా? మొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాడు, కావాలని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్టు కొన్ని డబ్బులు తీసుకునే యాంకర్ కావాలని పేరు చెప్పలేదు, ఇది ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రేవంత్ రెడ్డిదని మాట్లాడదాం. ఇదే అంశం పైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే మనతో పాటు దుర్గా గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం దుర్గా గారు, మీరు సామాజిక అంశాలపై మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక హాట్ టాపిక్ తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం. అంటే ఇక్కడ ఒక హీరో మర్చిపోయాడు అంటే ఆయన బిజీ షెడ్యూల్ అనుకోవచ్చు, లేదా గొంతు తడారిపోయింది అనుకోవచ్చు, కానీ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి పేరు ఆ యాంకర్ మర్చిపోవడం, ఏమంటారు దీనిపైన? ఇక ఇల్లు అలుగుతూ ఇల్లు తన పేరు మర్చిపోయింది. ఒక కథ ఉంది మీకు, ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం అనే ఒక సంపుటాలు చూస్తే ఆయన దాంతో మొదలు పెడతారు. అట్లాగా పేరులోనే ఉంది పెన్నిధి, పేరులో ఏముంది పెన్నిధి అంటారు. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవటం అనేది ఒక చిన్న విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవటం అంటే, సరే మీరు ఇందాక అన్నారు పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ అయితే ఓరి గొంతు తడారి మర్చిపోయి ఉండొచ్చు అన్నారు. యాక్చువల్గా మర్చిపోకూడదు లెక్క ప్రకారం, ఎందుకంటే ఒక జీవో విడుదల చేసి ఒక సినిమాకి ఆయన బెనిఫిట్ షోలకు ఒప్పుకుని అంతలాగా టికెట్ రేట్లు పెంచాక మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి? సరే అయినా కూడా క్షమించేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ జరిగిన ఎపిసోడ్స్ మొత్తం అంతా అయ్యాక ఆయన అరెస్ట్ పర్వం అంతా జరిగినప్పుడు నా పేరు మర్చిపోయినందుకు కాదు, దిల్ రాజు కూడా చెప్పారు, ఆయన స్టేజ్ మీద కూడా చెప్పారు, ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి అని. ఎందుకంటే ఆయన అంత సంకుచితుడు కాదు ఎవరు, రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు, హీఈస్ అన్ ఓపెన్ పర్సన్ నాకు తెలిసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను 30 ఏళ్ళుగా చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే మొన్న ప్రపంచ తెలుగు సమాఖ్య ఇంచుమించు 94లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ 2 సభలకి మేము అందరం కలిసి పనిచేసాం. ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ఏవైతే వాళ్ళు జరిపారో తెలంగాణ హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలని, అందులో రేవంత్ రెడ్డి గారు ముగింపు సమావేశాలకు వచ్చారు. ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ముగింపు సమావేశాలకి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ యాంకర్ బాలాదిత్య ఎవరైతే ఉన్నారు, ఈజ్ అన్ హీరో కమ్ యాంకర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవటం అనేది క్షమించరాని నేరం. అది ఒకటి. 2, పేరు చెప్పకపోతే పర్వాలేదు, కిరణ్ కుమార్ గారి పేరు చెప్పినాడు. అది ఎప్పటిది? కిరణ్ కుమార్ పేరు మన రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళైంది. అవును కదా. మరి అది ఎంతవరకు సబబు? అది నిజంగా బాలాదిత్య పొరపాటుగా చేశారా, లేదు వెనకాల ఎవరైనా ఉన్నారా అన్నది ఆలోచించాలి. ఇందాక మీరు అన్నారు, ఆయన కూడా దాని మీద కమెంట్ చేశారు. అవును మేడం, అంటే ఒక ముఖ్యమంత్రి పేరు కావాలని అంటే ఒక ట్రోల్ చేయడానికి ఎవరు గుర్తుపెట్టుకుంటలేరు అనేది. ఏంటి గుర్తు పెట్టుకోవటానికి రేవంత్ రెడ్డి ఆనా మామూలు మనిషి? అదే కదా మేడం, అదే ఆశ్చర్యం. ఎందుకంటే అంత బీఆర్ఎస్ వాళ్ళు కూతురు పెళ్లి కూడా చేయనివ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన మనిషి ఎంత పర్వం సాగింది అది. అటువంటి మనిషిని ఎవరు మర్చిపోతారు? అందులో అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఓడించి ఆయన, ముఖ్యంగా మీకు రేవంత్ రెడ్డి గెలుపులో సిటీ కాదు మొత్తం జిల్లాల్లో, ఆయన గ్రామాల్లో రేవంత్ రెడ్డి నెగ్గారు. అది చాలా పెద్ద విషయం. రూరల్లో నెగ్గటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఓకే, కాబట్టి అలాంటి వ్యక్తిని, పేరుని మీరు ఎట్లా మర్చిపోతారు? అందులో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఆయన ఎన్ని చేస్తున్నారు ఆయన, అది మాత్రం నాకెందుకో నాకు కూడా నచ్చలేదండి. వ్యక్తిగతంగా కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్ యాక్చువల్. తర్వాత ఇటీవల నేను మర్చిపోయాను ఏ సందర్భం అని, గద్వాల విజయలక్ష్మి గారు మన మేయర్, ఆవిడ కూడా పేరు మొదటిసారి కరెక్ట్ గా పలికారు, రెండోసారి తడబడ్డారు. అంటే అందరు తడబడుతున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందా మనకు తెలియదు. అంటే వీళ్ళకి తెలుగు రాదేమో, వీళ్ళందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవారు కదా, అయినా కూడా పేరు చదవాలి కదా. అందుకని
ముందు అసలు దీని మీద ఒక పెద్ద డిబేట్ పెట్టాలండి. ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు, అంటే ముఖ్యంగా తెలంగాణలో ఉండే పెద్ద మనుషులందరూ ఎందుకు మర్చిపోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఆర్ యూ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అని. ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి గారు రావడం సహించలేకపోతున్నారా? ఆయన ఏమో అపనంగా రాలేదు, అంతకంటే అంటే గెలిచి తను నిరూపించుకుని వచ్చాడు. ఆయన చాలా గొప్ప విక్టరీ అది నన్ను అడిగితే. ఎందుకంటే బీఆర్ఎస్ ని మట్టి కనిపించడం అంటే చిన్న విషయం కాదు. తెలంగాణ సెంటిమెంట్ అని కాదని వాళ్ళు కాంగ్రెస్ ని గెలిపించారంటే మీరు జస్ట్ ఇమాజిన్. అంటే రేవంత్ రెడ్డికి ఎంత సమర్థత ఉంది. మీకు రాజశేఖర్ రెడ్డి తర్వాత నన్ను అడిగితే అంతకంటే ఎక్కువ అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడించి ఇవాళ కాంగ్రెస్ ని ఏకతాటి మీద నడిపిస్తున్నాడు ఆయన. సీనియర్స్ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు కాంగ్రెస్ లో కాదు, మీకు కాంగ్రెస్ లో ఉండే ఇంకో పెద్ద విషయం ఏంటంటే ప్రతివాడు ఎవడికి వాడు ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఇవాళ కాదు, ఇది ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు మీకు పీతల కథ తెలుసు కదా, పీతలు ఎక్స్పోర్ట్ చేయడం తెలుసా కదా, అట్లా అన్నమాట. ఒకడు పైకి వెళ్తుంటే రెండో వాడు లాగుతాడు, నువ్వు ముఖ్యమంత్రి ఏంటి నేను అంటాడు. అలాంటి అంత పవర్ ఎక్కడిది మేడం? రేవంత్ రెడ్డికి అంత మందిని మేనేజ్ చేస్తున్నాడు, హ్యాండిల్ చేస్తున్నాడు. అదే నేను చెప్తున్నా, అతనికి సమర్థత ఉందండి. ఒక్కరు కాదు, ఇక్కడ 4-5 ఉన్నారు. విహెచ్ గారే ఆయన పొగిడారు ఇటీవల కాలంలో, మీకు గుర్తుంటే. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి, మీరు ఇంకోటి గమనించండి, రేవంత్ రెడ్డి ఎక్కడ ఒదగాలో అక్కడ ఒదుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడ అగ్రెసివ్ గా ఉండాలో అక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పెద్దల దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు. మీరు గమనించండి, అది పవన్ కళ్యాణ్కి ఉంది ఆ లక్షణం. మీరు మళ్ళీ రేవంత్ రెడ్డిలో చూస్తారు, కావాలంటే గమనించుకోండి. కాబట్టి తను ఎవరిని ఎట్లాగా మాల్యం చేసుకోవాలో, ఎవరిని ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎవరిని ఎలా ఉంచాలో తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆయన పరుగులు పెట్టించగలుగుతున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు అపోజిషన్కి చెమటలు పడుతున్నాయంటే ఆయన ఊరికే చేయట్లే, ఆయన ఎవిడెన్స్లు పెట్టుకుని చేస్తున్నాడు. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి ఊరికే ఇప్పుడైనా అరెస్ట్ చేసేసాడా? కేటీఆర్ అరెస్ట్ ఆయన చేయడు, నేను రాసిస్తా, ఈడీ చేస్తుంది కావాలంటే. అదే మేడం, అందరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తున్నాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నాడు. తెలిసే వాళ్ళకి తెలిసింది మేడం. కానీ దీనికి సంబంధించి ఈ రేసులో ఏం జరిగింది? ఎన్నికల కోడ్ ఉందా? డాలర్ల రూపంలో హవాలానైనా కాదా పేమెంట్ అనేది? అలా చేయకూడదు కదా. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. కేటీఆర్ ఏం తక్కువ తెలివైన వాడు కాదు, మంచి తెలివితేటలు ఉన్నాయి మనిషికి. అదే ఆమోదం లేదు అది కాదు, పోయే కాలం వస్తే ఏదో అంటారు చూడండి, అట్లాగా. అసలు నీకు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా రిజల్ట్ రాలేదు, మీరు వస్తారో రారో తెలియదు. నెక్స్ట్ ఇయర్కి ఎందుకు ఇప్పటి నుంచి కంగారు మనకి? హీ హ్యాస్ టు వెయిట్ కదా. 55 కోట్లు ఎందుకు ఇవ్వటం అంటే మనిషి 42 కోట్లు కూడా వచ్చినట్టే. అది వేరండి, మీరు హవాలా రూపంలో ఇవ్వటం అనేది తప్పు. అంటే కానీ ఆయన కూడా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అని కేటీఆర్ కూడా బయటనే మాట్లాడగా మేడం. అంటే మీ ప్రభుత్వం వస్తే తప్పు చేస్తారా మీరు? అది ప్రజలు ఎందుకు గమనించట్లేదు? రేవంత్ రెడ్డి లోపల ఇస్తున్నాడని ఎందుకు ప్రజలు ఏదైనా మాట్లాడతారండి. ఇవాళ ఇలా అంటారు, రేవంత్ రెడ్డి కావాలని కేటీఆర్ ని వేస్తున్నాడు. ఎందుకు అక్కడ మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదు? అంటే ఇప్పుడు కేసీఆర్ ఆయన ఏమైనా చేసాడు? ఆయన ఒక మాట అన్నాడు, పెద్దవాళ్ళ జోలికి అంత తొందరగా వెళ్ళనని. ఇప్పుడు మీకు అదేంటది ఫోన్ ట్యాపింగ్ కనుక బయటకు వస్తే ప్రభాకర్ రావు రావట్లేదు. ప్రభాకర్ రావు కనుక వస్తే అప్పుడు అందరికీ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఎందుకన్నా సరదానా? అసలు మనకి ఎందుకండి ఈ కార్ రేసులు ఇవంతా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎందుకు? హైదరాబాద్కి ఎప్పుడైనా బ్రాండ్ ఇమేజ్ లేదా మనకి? హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడో వచ్చింది కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళని తన్ని తగలేశారు, అవునా కాదా? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు బాగుపడిపోయారు. 2001లో చంద్రబాబు నాయుడు ట్రై చేస్తే రాలేదు ఈ ఫార్ములా 1 వాళ్ళు. ఎందుకండి దానివల్ల ఏం కలిసి వచ్చింది? మీరు నేను ఏమైనా బాగుకున్నావా దానివల్ల? మిడిల్ క్లాస్ వాడికి ఏదైనా పనికి వచ్చిందా, లేకపోతే కింది స్థాయి వాళ్ళకి ఏమైనా పనికి వచ్చిందా? మీరు దీనివల్ల ఏం వచ్చిందో మీరు చెప్పండి. ఏం బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో? ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు, అంతే వచ్చింది. ఆయనకి బ్యాడ్ కేటీఆర్ జైలుకి వెళ్తాడా? ఇప్పుడైతే వెళ్తాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇవాళకి అరెస్ట్ అయిపోవాలి. అవ్వలేదు కాబట్టి అది ఆపుతారు, ఈడీ చూసుకుంటుంది నెక్స్ట్. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాడు అని చెప్పేసి అలా అనుకుంటే ఇన్ని రోజులు సర్క్యూట్ అవుతున్న వార్త. ఓకే, ఇంత లేట్ ఎందుకైంది? అయితే ఎప్పుడు అయిపోవాలి, అయితే ఇవాళే అయిపోవాలిగా. లెక్క ప్రకారం ఇవాళ అవ్వాలి, అయిందా? అవ్వదు. కాకపోతే ఎప్పుడు అవ్వాలో ఈడీ చూసుకుంటారు. రైట్ మేడం, నా లెక్క అయితే. రైట్ మేడం, ధన్యవాదాలు.